నేను శాంతి. సో నేను ఈరోజు నా ఫస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. బట్ యాక్చువల్లీ ఎప్పటి ప్లాన్ ఉంది. బట్ ఏంటంటే కొంచెం ఫియర్, లైక్ ఎలాగా అనేది కొంచెం భయం ఉంది, ఎలా చేస్తాను ఏంటి అనేది. అండ్ చాలా యూట్యూబ్లో చాలా చూస్తున్నాను వీడియోస్, చాలామంది పెడుతూ ఉన్నారు. బట్ విత్ మోటివేషన్ అన్నీ చూసి బాగా అనిపించింది నాకు. నేను కూడా ఐ కెన్ ఆల్సో డూ ఇట్ అని అనిపించి విత్ స్టార్ట్ విత్ పాజిటివ్ నోట్ అని చెప్పి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే ఫస్ట్ మీకు నేను దేవుడి గది చూపించాలనుకుంటున్నాను. సో ఇది మా దేవుడి గది. సో ఈ దేవుడి గది యాక్చువల్లీ ఏంటంటే ఇంకా దీనికి గ్లాస్ డోర్ పెట్టించాలని ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే క్లోజ్డ్ ఉండాలంటారు కదా. సో అందుకని గ్లాస్ డోర్ పెట్టించాలి దీనికి. ఇంకా సో స్లైడ్ లాగా వస్తుంది అనమాట గ్లాస్ డోర్. సో అది ప్లాన్ చేస్తున్నాము. అండ్ మీకు హాల్ చూపిస్తాను. సో హాల్లో నేను కొంచెం చిన్న చిన్న క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటాను అనమాట వీకెండ్స్లో. అట్లా వీకెండ్స్ టైం దొరుకుతుంది కదా. సో అలా ప్లాన్ చేసి క్రాఫ్ట్ చేస్తాను. సో ఇది డ్రీమ్ క్యాచర్. యాక్చువల్లీ ఇంకా కలర్ఫుల్గా చేద్దాం అనుకున్నాను, బట్ ఈ ఫెదర్స్, లైట్ ఫెదర్స్ దొరికాయి నాకు. సో మా కజిన్ విక్రమ్ ఉండేవారు, సో ఇద్దరం కలిపి చేసేవాళ్ళు అనమాట. సో ఇది డ్రీమ్ క్యాచర్. ఇది మీరు చూసినట్టయితే ఇది కార్డ్బోర్డ్. సో మనకి అమెజాన్లో అట్లా బాక్సెస్ వస్తాయి కదా, అది కట్ చేసి కార్డ్బోర్డ్ పెట్టి ఫొటోస్ పెట్టాను. సో అలా అనమాట. అండ్ అది ల్యాంతర్ వచ్చి నేను దివాళీకి చేసాము. ఏంటి అంటే బయట పెట్టాము. యాక్చువల్లీ అది బయట పెట్టి లైట్ లోపల పెట్టాము. బాగా అనిపించింది ఆ రోజు, దివాళీ రోజు చేసాము ఆ క్రాఫ్ట్. అండ్ మా ఇంట్లో ఒక చిన్న గోల్డీ ఉంది. సో హియర్ ఈజ్ అవర్ గోల్డీ. ఎస్. సో ఇది చూస్తే ఒక వైన్ బాటిల్కి పెయింట్ చేసి, సో బీట్స్ అండ్ అది హార్ట్ షేప్లో చిన్న చార్ట్ కట్ చేసి అంటించాను. సో ఆ బటర్ఫ్లైస్ వచ్చి కొంచెం థిక్గా ఉన్న క్రాఫ్ట్ పేపర్తో చేశాను కాబట్టి కొంచెం స్టిఫ్గా బాగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ కూడా చేశాను నేను, అది బెడ్రూమ్లో పెట్టాము, అది అంత బాగా రాలేదు, అది ఫస్ట్ క్రాఫ్ట్ కాబట్టి. సో తర్వాత అర్థమైంది నాకు, సో అది బాగా వచ్చింది. సో నేను ఇప్పుడు మాకు యాక్చువల్లీ ప్లాంట్స్ ఇంట్రెస్ట్ అనమాట, బాగా గార్డెనింగ్. సో నాకు మా హస్బెండ్కి. సో మీరు కార్నర్ చూస్తే ఇలాగ జిగ్జాగ్లో ఇక్కడ అన్ని పాట్స్ ఉంటాయి. ఇవన్నీ న్యాచురల్ ప్లాంట్స్ అనమాట. సో అవి ఇండోర్ ప్లాంట్స్ అయినా కూడా మేము ఎవ్రీ వీకెండ్ బయట పెడుతూ ఉంటాం సన్లైట్ కోసం అని చెప్పి. ఏంటంటే నేను కన్సీవ్ అయినప్పుడు ఒక్కొక్క పాట్ పెడదామని అనుకున్నాము. సో యాజ్ పర్ ప్లాన్ ఇలా ఫుల్ఫిల్ చేసామన్నమాట జిగ్జాగ్ కార్నర్ని. సో అది యాక్చువల్లీ లాస్ట్లో ఉన్న చెట్టము పీస్ లిల్లీ. సో నేను గార్డెనింగ్ రిలేటెడ్ది ఒక బ్లాగ్ సపరేట్గా చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మీకు మా ఫేవరెట్ ప్లేస్, నా ఫేవరెట్ ప్లేస్ కిచెన్ చూపిస్తాను. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఎక్కువ ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు కొంచెం కుకింగ్ ఇంట్రెస్ట్. ఎలా అంటే కొత్త వెరైటీస్ ఏమైనా ట్రై చేయాలని ఇంట్రెస్ట్. సో కిచెన్, దిస్ ఈజ్ హౌ వి ఆర్గనైజ్. సో ఎలా అంటే ఈ షెల్ఫ్ ఇది ఇక్కడ పెట్టించాము. ఎందుకంటే ఇప్పుడు వాష్ చేసిన తర్వాత ఇక్కడ పెడితే వాటర్ అంతా ఇక్కడ చెక్కల పైన పడి ఖరాబ్ అయిపోతున్నాము, పాడైపోతున్నాయి చెక్కలు. అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టాము. సో ఇవి డ్రై అయ్యాక ఆర్గనైజ్ చేసుకుందాం అన్నట్టు ఇలా పెట్టాము. అండ్ మీరు ఇది చూస్తే వాస్ క్యూటీ స్మైలీ. సో చిన్నది ఇలాగా. సో ఇలా అన్ని ఇంకా కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి. సో అవి కూడా గ్లాస్తో రీప్లేస్ చేద్దాం అనుకున్నాం, ఎందుకు ప్లాస్టిక్ అన్నట్టు. సో ఇది చూస్తే ఎల్బోర్డ్ సంథింగ్ అంటారు దీన్ని. సో ఇది ఏంటంటే మనం లిఫ్ట్ చేసుకొని, అన్నెసరీ అనుకుంటే ఇది లిఫ్ట్ చేసేసుకొని ఈ స్పేస్ అంతా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ హౌ వి ఆర్గనైజ్ అవర్ కిచెన్. సో అండ్ నేను మా హస్బెండ్స్ మినీ బార్ చూపిస్తాను మీకు. సో ఈ మినీ బార్లో ఏంటి అంటే ఈ ఫీల్ కూడా రావాలని చెప్పి ఆయన అది పెట్టించుకున్నారు. బట్ గ్రీనరీ బాటిల్స్ మనీ ప్లాంట్ పెట్టి ఇవి యాడ్ చేసాము. సో ఇదేంటంటే ఇలా కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది, మొత్తం ఇలాగా చైన్ ఉంటుంది అనమాట. దీనికి మ్యాగ్నెట్ చైన్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా చైర్స్ వేసుకొని తను ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నట్టు ప్లాన్ చేశాను. ఇవి తన బర్త్డేకి నేను అప్పుడు పెట్టాను, ఇంకా తీయాలి ఇవి. సో ఇలాగా. సో అది మా హస్బెండ్స్ మినీ బార్. అండ్ ఇది నేను బెడ్రూమ్ చూపిస్తాను. సో బెడ్రూమ్లో మీరు చూస్తుంటే లైక్ ఇది ఏంటి అంటే ఇవి నేను కన్సీవ్ అయినప్పుడు పెట్టించామన్నమాట. ఇది ఏంటంటే మనం రీప్లేస్ చేసుకోవచ్చు, మన ఫొటోస్ పెట్టించుకోవచ్చు అనమాట. సో ఎలాగంటే బేబీ బంప్తో ఉన్నవి, నాది మా హస్బెండ్ది బేబీది ఇక్కడ ఇలా పెడదామని చెప్పేసి ప్లాన్ చేసుకొని పెట్టాము. సో ఎందుకంటే రీప్లేస్ చేసుకొని మన ఫొటోస్ పెట్టుకోవచ్చు కదా అని. ఇవి కబోర్డ్స్ అన్నీ మీకు డిఫరెంట్ కలర్లో అనిపిస్తాయి, ఎందుకంటే ఎక్కడ చూసినా మనకి బ్రౌన్ అలా ఉంటుంది కదా. సో డిఫరెంట్గా ఉంటుందని ఇది చూస్ చేసుకున్నాము. అండ్ ఇలాగా ఈ యొక్క కబోర్డ్ బేబీవి అన్న అవి పెట్టాము. సో యాక్చువల్గా నాకు మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే నేను బట్టలు సరిగ్గా సర్దుకోను అనమాట, తీసి పెడతాను. బట్ ఇప్పుడు ఆర్గనైజ్గా పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మా హస్బెండ్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటారు. సో ఇప్పుడు చెప్తూ ఉంటారు అనమాట పెట్టుకో అని. నేను కూడా ఇంకా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం స్టార్ట్ చేసి ఒక్కసారి పెడితే మనకి నచ్చదు, ఇంక ఊరికే పీకేస్తూ ఉంటే పెట్టుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి అనిపిస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్
కొంచెం ఖాళీ టైంలో అలాగా అంతా సర్దేస్తూ ఉంటున్నాను ఈ మధ్య. ఎందుకంటే ఖాళీగా ఉంటే ఎంటీ మైండ్స్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టు. సో ఏంటి అంటే కొంచెం టైం దొరికితే ఏదో ఒక వర్క్లో ఉంటే సో అన్నెసరీ థాట్స్, ఏ టెన్షన్స్ ఏమి ఉండవని నా ఫీలింగ్. సో ఇక్కడ మీరు చూస్తే నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ క్రాఫ్ట్ నేను బటర్ఫ్లై చేశానని. ఆ బటర్ఫ్లై చూడండి వాల్ కూడా కొంచెం ఖరాబ్ అయింది, ఎందుకంటే సరిగ్గా స్టిక్ చేయడం రాక అదంతాను. ఏంటి అంటే అది అక్కడ ప్లేస్లో ఏమైనా రీప్లేస్ చేయాలి. సో టైం పర్మిట్ ఉంటే నేను చేస్తాను. సో అది థమ్స్అప్ బాటిల్ యాక్చువల్గా అది కట్ చేసి అలా పెయింట్ చేసి పెట్టామన్నమాట. పైన చూస్తే ఒక చిన్న క్విల్లింగ్ చేశాను, క్విల్లింగ్తో ఒక గ్రీటింగ్ కార్డ్ చేశాను. సో ఇది అండ్ నేను మీకు ఈ బెడ్షీట్ కూడా చూస్తే మీరు నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎలాస్టిక్ టైప్ ఇచ్చాడు అనమాట, ఇక్కడ కార్నర్స్లో ఎలాస్టిక్ ఇచ్చాడు. సో ఎలాస్టిక్ లాగా ఇచ్చారు అనమాట, మనకి ఇంకా సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదు, పెట్టాలి. ఎలాస్టిక్ ఇచ్చారు, ఏంటంటే అంత మూవబుల్ ఉండదు. సో బేబీ ఇప్పుడు 3 months. సో దీని లోపల మేము వాటర్ ప్రూఫ్ ది షీట్ వేసేసి పైన ఇది వేసామన్నమాట. సో నేను బేబీ రూమ్ చూపిస్తాను మీకు, అది కొంచెం కలర్ఫుల్ ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ కలర్స్తో ప్లాన్ చేసాము. పైన కింద కలర్స్ వేసినట్టు పైన కూడా మ్యాచ్ అయ్యేటట్టు చేసామన్నమాట. ఈ టాయ్స్ అన్ని ముందే తీసి పెట్టుకున్నాం, ఎందుకు ఊరికే కొనుక్కోవడము, ఒకటేసారి కొనుక్కొని అన్ని శానిటైజ్ చేసి పెట్టేశాము. ఇది ఏంటంటే నేను పేపర్తో చేశాను. సో బెల్స్ ఇవన్నీ పేపర్తో చేసి పెట్టాను. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఈ పాట్ యాక్చువల్గా పిఓపి మెటీరియల్ ఉంటుంది కదా మనకి, ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు పొడి ఉంటుంది కదా, అది మిగిలితే నేను దాంతో చేసాము ఇది. బట్ ఏంటంటే ఇది క్లీనింగ్ అప్పుడు విరిగిపోయింది. సో అందుకని చెప్పి కవర్ చేయడం కోసం ఇటు తిప్పి పెట్టాను అనమాట. సో ఈ బాటిల్స్ వచ్చి నేను పెయింట్ చేశాను, పెయింట్ చేసి ఇలా చిన్న చిన్నగా క్యూట్ అనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఆర్గనైజ్ చేశాను. సో ఇది బేబీ రూమ్. సో ఇది హోమ్ టూర్. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఛానల్. హోప్ విత్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ మీ కమెంట్స్, సో ఐ విల్ గో ఫార్వర్డ్. థ్యాంక్ యూ. జై హింద్.